తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో వీఐపీ బ్రేక్ దర్శన సమయాలను ప్రస్తుతం అమలు చేస్తున్న సమయాన్ని మార్పులు చేయాలని టీటీడీ భావిస్తుంది. గతంలో తెల్లవారుజామున వీఐపీలకు దర్శనం ఉండేది, అలా మార్చాలని నిర్ణయం తీసుకున్నారు. ఇందులో కొంత సాధ్యాసాధ్యాలను పరిశీలించడానికి 2 రోజుల్లో శ్రీవారి ఆలయంలో ట్రయల్ రన్ నిర్వహించాలని టీటీడీ యాజమాన్యం నిర్ణయించింది. ట్రయల్ రన్ విజయవంతమైతే అటు తర్వాత బ్రేక్ దర్శనం సమయాన్ని మార్పు చేసే అంశాన్ని పరిశీలించాలని ఉన్నతాధికారులు భావిస్తున్నారు. మరోవైపు వీఐపీల తాకిడిని కట్టడి చేయడానికి ప్రయత్నాలు ప్రారంభించారు. తిరుమల శ్రీవారి దర్శనం కోసం నిత్యం 1,00,000 మంది భక్తులు వస్తుంటారు. ఇందులో వీఐపీలు ఉంటారు. ప్రస్తుతం వీఐపీ బ్రేక్ దర్శనాల సమయం ఉదయం 8 గంటల నుండి మధ్యాహ్నం 12 గంటల వరకు కొనసాగుతుంది. శుక్రవారం అభిషేకం లాంటి రోజులలో ఇంకా ఆలస్యం అవుతుంది. వీఐపీ బ్రేక్ దర్శనాలను కూడా 4 కేటగిరీలుగా విభజించి ఆలయంలోకి అనుమతిస్తున్నారు. ఉదయం ప్రోటోకాల్ వీఐపీలను అనుమతిస్తారు. అటు తర్వాత శ్రీవాణి టికెట్లు పొందిన వీఐపీలకు బ్రేక్ దర్శన అవకాశం కల్పిస్తారు. 3వ దశలో రెఫరల్ ప్రోటోకాల్ వీఐపీలకు దర్శనాన్ని అనుమతిస్తారు. ఇక 4వ దశగా జనరల్ కేటగిరీలో వీఐపీ బ్రేక్ దర్శనాలను అనుమతించి పూర్తి చేస్తారు. ఈ 4 కేటగిరీల్లో వీఐపీ బ్రేక్ దర్శనాలు పూర్తి కావాలంటే ప్రతిరోజు 4 నుండి 5 గంటల సమయం పడుతుంది. మొత్తం మీద ప్రతిరోజు వీఐపీ బ్రేక్ దర్శనాల పేరిట 6,000 నుండి 9,000 మంది వీఐపీలను ప్రత్యేక దర్శనాలకు అనుమతిస్తారు. గత 6 ఏళ్ల క్రితం వరకు ఈ బ్రేక్ దర్శనాలు ఉదయం 5:30 నుండి ప్రారంభమయ్యాయి. 9 గంటల కల్లా వీఐపీ బ్రేక్ దర్శనాలను పూర్తి చేసి ముందు రోజు రాత్రి నుండి కంపార్ట్మెంట్లో వేచి ఉంటున్న సామాన్య భక్తులను స్వామివారి దర్శనానికి అనుమతించేవారు. గత వైసీపీ ప్రభుత్వ హయాంలో ఈ పరిస్థితిని వీఐపీల కోసం మార్పు చేశారు. విమాన రాకపోకలు సమయాలకు అనుకూలంగా వీఐపీలకు సౌకర్యవంతంగా ఉండేలా ఉదయం 8 గంటలకు మార్చారు. దీనివల్ల కొండపై బస వసతి సమస్య కూడా తగ్గుతుందని భావించారు. అయితే ఇది తగ్గకపోగా వీఐపీ దర్శనాల కోసమే శ్రీవారి ఆలయంలో ఉదయం నుండి మధ్యాహ్నం వరకు సమయం మొత్తం కేటాయించాల్సిన పరిస్థితి ఏర్పడింది. అంతేకాకుండా శ్రీవాణి టికెట్లకు రోజుకు డిమాండ్ పెరగడం, వివిధ పథకాలకు 10 లక్షల రూపాయల విరాళాలు ఇచ్చే దాతలు పెరగడం, వారికి సంవత్సరంలో 3 సార్లు బ్రేక్ దర్శనాలను ఇచ్చే అవకాశం ఏర్పడడం, సిఫార్సు లేఖలపై బ్రేక్ దర్శనాల కోసం విపరీతమైన ఒత్తిడి పెరగడం, ఇటీవల తెలంగాణ రాష్ట్రం నుంచి కూడా కొంత సిఫార్సు లేఖలను అధికారికంగా అనుమతించాలని నిర్ణయించడం, ఈ పరిస్థితుల కారణంగా ప్రతినిత్యం 6,000 మందికి తగ్గకుండా వీఐపీ బ్రేక్ దర్శన టికెట్ల కోసం టీటీడీపై ఒత్తిడి పెరిగింది. ఇక ఇదే అంశంపై మా పూర్తి సమాచారం మా ప్రతినిధి గోపి అందిస్తారు. గోపి, చెప్పండి, తిరుమల తిరుపతి దేవస్థానం వీఐపీ సమయ మార్పులకు సంబంధించి అప్డేట్స్ ఏంటి? వెంకటేష్, మొత్తం మీద తిరుమల తిరుపతి దేవస్థానం ఈ మధ్య కాలంలోనే ఒక నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఎందుకంటే ప్రతిరోజు కూడా శ్రీవారి దర్శనానికి ఏదైతే అంటే సామాన్య భక్తులు 1,00,000 మంది భక్తులు తిరుమలకు వస్తూ ఉంటారు. అయితే వాళ్లకు రోజుకి కూడా ఆ సంఖ్య పెరిగిపోతున్న నేపథ్యంలో వాళ్ళకి దర్శన ఏర్పాట్లు చేయడంలో టీటీడీకి పెద్ద సమస్యగా మారిపోతోంది. ఎందుకంటే ఆలయం లోపల ఇప్పటికే కూడా అంటే గతంలో లఘు దర్శనం, దాని తర్వాత మహాలఘు దర్శనం ఇట్లా కంటిన్యూగా అవుతున్న తరుణంలో ఇప్పుడు మహాలఘు దర్శనంతో సామాన్య భక్తులకి అంటే జయ విజయుల నుంచి కూడా దాదాపుగా స్వామివారు వెలసి ఉన్న ప్రాంతం నుంచి జయ విజయులు అంటే దాదాపు 100 అడుగుల ప్రాంతం, 100 అడుగుల దూరం ఉంటుంది. అక్కడి నుంచి కూడా ఇప్పుడు ప్రస్తుతానికి సామాన్య భక్తులు శ్రీవారిని దర్శనం చేసుకుంటున్నారు. అది కూడా క్షణకాలం, ఒక క్షణంలోనే అక్కడి నుంచి కూడా అంటే స్వామిని చూసే లోపే అంటే 100 అడుగుల నుంచి కూడా శ్రీవారిని దర్శనం చేసుకోవాలంటే అంత అసాధ్యమైనటువంటి సమస్య. అలాంటిది ఆ సమయంలో కూడా ఒక క్షణంలోనే వాళ్ళందరినీ కూడా పక్కకి టీటీడీ పంపించేసి
చేస్తూ ఉంటుంది. ఎందుకంటే విపరీతమైనటువంటి రద్దీ, అంటే ఆ రకమైనటువంటి చర్యలు తీసుకుంటున్నప్పటికీ కూడా వెనకాన అంటే మొత్తం కంపార్ట్మెంట్లో ప్రతిరోజు కూడా క్యూ లైన్లో పెద్ద ఎత్తున భక్తులు తరలి రావడం, సమయాభావం లేని కారణంగా ఈ రకమైనటువంటి సమస్యలు ఎదుర్కొంటూ ఉన్నారు. అయితే వీఐపీలకు సంబంధించి పెద్ద సమస్య ఉంది. అంటే గతంలో రోజుకి 500 నుంచి 1000 మంది మాత్రమే వీఐపీలు తాకిడి వస్తున్న తరుణంలో ఇవాళ ఆ సంఖ్య గత 10 సంవత్సరాల నుంచి చూస్తే దాదాపుగా ఇవాళ 6 నుంచి 9,000 మందికి ప్రతిరోజు కూడా టీటీడీ వీఐపీ దర్శనాలను కల్పిస్తూ వస్తుంది. ఈ సంఖ్య రోజు రోజుకి పెరిగిపోతుంది. సామాన్య భక్తులు ఏ స్థాయిలో తిరుమలకి వచ్చేది ఆ శ్రీవారిని దర్శనం చేసుకునేటటువంటి విధానం ఏ విధంగా పెరుగుతుందో అదే విధంగానే వీఐపీల సంఖ్య కూడా రోజు రోజుకు కూడా పెరిగిపోతుంది. ఇవాళ 6,000 నుంచి 9,000 మంది వరకు కూడా చేరిపోవడం జరిగింది. అయితే వీళ్ళందరినీ కూడా నియంత్రించాలనేది టీటీడీ ఆలోచన. ఏదో ఒక రకమైనటువంటి అంటే చర్యలు తీసుకుని అంటే సామాన్య భక్తులకి, ఎందుకంటే ఇప్పుడు వీఐపీలకి ఉదాహరణకి ప్రస్తుతం జరుగుతున్నటువంటి వీఐపీ దర్శనాలన్నీ కూడా ఉదయం 8 గంటల నుంచి కూడా మధ్యాహ్నం 12:30 వరకు, అంటే దాదాపుగా 4 నుంచి 4:30 గంట సమయం వీఐపీలకే టీటీడీ దర్శనం కల్పిస్తా ఉంది. వీళ్ళందరినీ కూడా 3 కేటగిరీలుగా, అంటే ప్రోటోకాల్ అని, రెఫరల్ ప్రోటోకాల్ అని, ఇట్లా అంటే రెఫరెన్స్ ఇచ్చినటువంటి సిఫారసు లేఖలు ఇచ్చినటువంటి అంటే ప్రజాప్రతినిధులు, ఎమ్మెల్యేలు కావచ్చు, మంత్రులు కావచ్చు, లేదంటే సీఎంఓ ఆఫీసు, లేదంటే చీఫ్ సెక్రటరీ ఆఫీసు, ఇట్లా రకరకాల 2 తెలుగు రాష్ట్రాల నుంచి కూడా పెద్ద ఎత్తున సిఫారసు లేఖను తీసుకుని వస్తూ ఉంటారు. వీళ్ళందరికీ కూడా 3 కేటగిరీల్లో వీఐపీ దర్శనాలు కల్పిస్తూ ఉంది. అంటే దాదాపుగా 4 నుంచి 5 గంటల సమయం ఉదయం 8 గంటల నుంచి మధ్యాహ్నం 12:30 గంటల వరకు కూడా వీఐపీలకే ఎక్కువ ప్రాధాన్యత కల్పిస్తున్న నేపథ్యంలో అదే ఒక గంటకి సామాన్య భక్తులు 5,000 మంది వరకు కూడా శ్రీవారిని దర్శనం చేసుకునే అవకాశం అయితే ఉంటుంది. మరి వీఐపీలు అయితే బహుశా అంటే ఈ 5 గంటల్లో ఒక గంటకి 1000 మంది లేదంటే 1200 మంది మాత్రమే శ్రీవారిని దర్శనం చేసుకునే అవకాశం ఉంటుంది. అయితే ఆ వేరియేషన్ మనం చూడొచ్చు. అయితే ఈ సంఖ్యను ఏదో ఒక రకంగా తగ్గించాలన్న ఉద్దేశంతో టీటీడీ కొన్ని నిర్ణయాలు తీసుకోబోతా ఉంది. అదే నిర్ణయాలు అంటే గతంలో తెల్లవారుజామున ఉదయం 5 గంటల నుంచి కూడా 8 గంటల వరకు మాత్రమే, అంటే ఆ 2-3 గంటలు మాత్రమే వీఐపీలకు ప్రాధాన్యత కల్పించాలనే ఉద్దేశంతో గతంలో ఒక నిర్ణయం ఉండేది. అలాంటిది గత 5 సంవత్సరాల క్రితం ఆ నిర్ణయాన్ని మార్చి ఉదయం 8 గంటల నుంచి మధ్యాహ్నం 12-12:30 గంటల వరకు కూడా కేటాయింపులు చేయడం జరిగింది, మార్పు చేయడం జరిగింది. అయితే పాత విధానాన్ని తీసుకురావాలి అనే ఒక ముఖ్యమంత్రి ఆదేశాల ప్రకారం ఇకపైన అంటే అతి త్వరలోనే అంటే శ్రీవారి ఆలయంలో ముందుగా అంటే ఒక 2 రోజులు మాత్రం ట్రయల్ రన్ నిర్వహిస్తారు. 5 గంటల నుంచి ఉదయం 7-7:30 లోపల, అంటే మొదటి 2-2:30 గంటల లోపలలోనే ఆ శ్రీవారి దర్శనం వీఐపీలది కంప్లీట్ అవ్వాలి. దాని తర్వాత నిర్విరామంగా రాత్రి అర్ధరాత్రి వరకు కూడా ఏకాంత సేవ జరిగేంత వరకు కూడా శ్రీవారికి అంటే ఆ 10-12 గంటల పాటు కూడా సామాన్య భక్తులకే అవకాశం కల్పించాలన్న ఉద్దేశంతో ముఖ్యమంత్రి గారు ఆదేశాల ప్రకారం టీటీడీ అడుగులు వేస్తుంది. రేపో ఎల్లుండో మరో 2-3 రోజుల్లోనే దీనికి ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టబోతున్నారు. 2 రోజుల నుంచి 3 రోజుల పాటు కూడా శ్రీవారి ఆలయంలో ట్రయల్ రన్ నిర్వహిస్తారు. ఆ ట్రయల్ రన్ నిర్వహించిన తర్వాత ఆలయం లోపల అదే సందర్భంలోనే వీఐపీలు ఏదైతే ఈ 3 కేటగిరీల్లో వస్తున్నారో వాళ్ళపైన నియంత్రణ పెట్టి అంటే మరో 3 నుంచి 4,000 టికెట్లు మాత్రమే వాళ్ళకి ఇష్యూ చేసి వాళ్ళకందరికీ కూడా కాస్త నియంత్రణ పెట్టిన తర్వాత ఈ టైం స్లాట్ అన్నింటినీ కూడా ఉదయం ఆ 2 గంటల లోపునే దర్శనం కల్పించాలి. దాని తర్వాత ఏదైతే ఇప్పుడు వీఐపీలకు ఉదయం 8 నుంచి 12 గంటల వరకు కొనసాగిస్తున్నారో అదంతా కూడా సామాన్య భక్తులకి అవకాశం కల్పించాలనే ఉద్దేశంతో టీటీడీ అడుగులు వేస్తుంది. అదే రేపు ఎల్లుండి 2-3 రోజుల్లోనే ఈ ట్రయల్ రన్ నిర్వహిస్తారు. ఒకటే ఇప్పటికే వేసవి కాలం అంటే వేసవి సెలవులు ప్రారంభమయ్యాయి. గత వారం రోజుల నుంచి చూస్తే ఇక్కడ తిరుమలకు వచ్చే భక్తులు విపరీతంగా తరలి వస్తున్నారు. ప్రతిరోజు 1.5 లక్షల మంది వరకు కూడా తిరుమలకి శ్రీవారి దర్శనానికి వస్తున్నారు. తిరుమల కాలిబాట కావచ్చు, అలిపిరి కాలిబాట మార్గాలు కావచ్చు, విద్యార్థుల తల్లిదండ్రులతో ప్రతిరోజు 40 నుంచి 50,000 మంది వరకు కూడా తిరుమలకి శ్రీవారిని 4-5 గంటల పాటు నడుచుకుంటూ కూడా తిరుమలకి నడిచి వస్తున్నారు. అట్లా అన్ని అష్ట నష్టాలు పడి ఎన్నో రకాల ఇబ్బందులు పడి తిరుమలకు వచ్చినటువంటి శ్రీవారి భక్తులకి క్షణకాల దర్శనం దొరకడం రోజు రోజుకు కూడా దుర్భరంగా అవుతున్న తరుణంలోనే టీటీడీ కూడా ఈ రకమైనటువంటి కొత్త విధానాన్ని, అయితే ఇది పాత విధానం అయినప్పటికీ కూడా మరోసారి దీన్ని అమల్లోకి తీసుకురావడానికి ప్రయత్నాలు ప్రారంభించిందని మనం చెప్పుకోవచ్చు. బహుశా మరో 2-3 రోజుల్లోనే శ్రీవారి ఆలయంలో ఈ వీఐపీ బ్రేక్ దర్శనాలకు సంబంధించి మార్పులు చేస్తారు. మార్పులు చేసిన తర్వాత ఉదయం గతంలో ఉన్నటువంటి అంటే గత 10-15 సంవత్సరాల నుంచి జరిగినటువంటి అంటే ఉదయం 5 గంటల నుంచి 7-7:30 లోపలే వీఐపీలకి అందరికీ కూడా దర్శనం కంప్లీట్ చేసి వాళ్ళందరినీ కూడా పంపించేయాలి. ఎందుకంటే దేశవ్యాప్తంగా అంటే జడ్జిలు కావచ్చు, లేదంటే మంత్రులు అంటే ముఖ్యమంత్రులు అంటే అన్ని రాష్ట్రాలకు సంబంధించిన ప్రజాప్రతినిధులు వీళ్ళందరూ కూడా తిరుమలకు వస్తూ ఉంటారు. వీళ్ళకందరికీ కూడా గౌరవించాల్సిన బాధ్యత టీటీడీ పైన ఉన్నప్పటికీ కూడా సిఫారసు లేఖల కారణంగానే ఈ రకమైనటువంటి ఇబ్బందులు వస్తున్నాయి. ఆ సిఫారసుల లేఖలు
మొత్తం కూడా రద్దు చేయాలనేది గతంలో ఎన్నో రకాల ప్రయత్నాలు ఉన్నప్పటికీ కూడా దాన్ని భవిష్యత్తులో కూడా దానిపైన కూడా ఒక నిర్ణయం తీసుకునే అవకాశం అయితే ఉంటుంది. మొత్తం మీద మాత్రం తిరుమలకు సంబంధించి ప్రక్షాళన అనేది ప్రారంభమైందని మనం చెప్పుకోవచ్చు. అందులో భాగంగానే మొదటి అంటే వీఐపీలకు సంబంధించిన అంటే ఏదైతే దర్శనాలు కల్పిస్తూ ఉంటారో అక్కడి నుంచే ప్రారంభమైందని మనం చెప్పొచ్చు. అదే విషయంలోనే ఇవాళ అంటే మరి రేపు ఎల్లుండి మరో 2-3 రోజుల్లోనే శ్రీవారి ఆలయంలో ఒక ట్రయల్ రన్ గా అంటే వీఐపీలకు అందరికీ కూడా అంటే దర్శనం కల్పిస్తారు. ఏ రకంగా దర్శనం కల్పించాలి, ప్రోటోకాల్ ప్రకారం వచ్చే భక్తులకి ఏ విధంగా అంటే స్వామి దగ్గరికి తీసుకెళ్లాలి అనేది ఒక ఉంటుంది. ఆ నిబంధనలు ఉంటాయి. వాళ్ళకి ఏ విధంగా దర్శనం కల్పించాలి, దాని తర్వాత అంటే రెఫరల్ ప్రోటోకాల్ కింద వచ్చేటటువంటి భక్తులకి అంటే ఆలయం లోపల స్వామివారి దర్శనం ఎన్ని నిమిషాల్లో దర్శనం కల్పించాలి అనే దానిపైన కూడా ట్రయల్ రన్ నిర్వహిస్తారు. దాని తర్వాత అంచెలంచెలుగా ఈ సిఫారసు లేఖలు అనేది పూర్తిగా కూడా అంటే తగ్గించుకుంటూ రావాలనేది టీటీడీ ఆలోచన. ఆ రకంగానే చర్యలు ప్రారంభించింది. అందువల్లనే గత వారం నుంచి కూడా రద్దీకి తగ్గట్టుగా టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడుతో పాటు టీటీడీ ఈవో శ్యామలారావు, అదనపు ఈవో వెంకయ్యచర్ వీళ్ళందరూ కూడా సమన్వయం చేసుకుని దీని ప్రయత్నాలు అయితే చేస్తున్నారు. మొత్తం మీద మాత్రం మరో 2-3 రోజుల్లోనే వీఐపీలకు సంబంధించి కొత్త దర్శనాలు అంటే ఆ టైం స్లాట్ అంతా కూడా మార్చి దాని తర్వాత వాళ్ళకందరికీ కూడా దర్శనాలు కల్పించే అవకాశం అయితే ఉంటుంది. ఈ 4-5 గంటలు ఏదైతే ఇప్పుడు టైం వేస్ట్ ఉందో ఇదంతా కూడా సామాన్య భక్తులకి అవకాశం కల్పించాలనేది ప్రభుత్వ ఆలోచన, టీటీడీ ఆలోచన కూడా. వెంకటేష్. రైట్ గోపీనాథ్, థ్యాంక్ యూ.